ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి. మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి. మీరు ఫర్టిలిటీ న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్సెస్ ఏంటి? అసలు కరెక్ట్ వాట్ ఈస్ ద పీరియడ్ ఫర్ ప్రెగ్నెన్సీ? మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏమైపోతుందంటే మన డే టు డే రన్నింగ్, డే టు డే లైఫ్ స్టైల్ అంతా బిజీ లైఫ్ స్టైల్ అయిపోతుంది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ నాట్ ట్రయింగ్ ఆన్ టైమ్ అండి. అండ్ ఇనిషియల్గా ప్రెగ్నెన్సీ రావడానికి డిలే చేసుకోవడం, కరెక్ట్ ఏజ్లో ట్రై చేయకపోవడం, ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ సంబడీ ఈజ్ మ్యారీడ్ అట్ ద ఏజ్ ఆఫ్ 35కి పెళ్ళైన తర్వాత కూడా మేము అప్పుడే ప్లాన్ చేసుకోవట్లేదండి, కెరియర్ చూసుకోవాలండి, ఇలాంటివి కాకుండా కరెక్ట్ టైంలో ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవడం ఇంపార్టెంట్ అండి. కరెక్ట్ ఏజ్, ఆప్టిమమ్ ఏజ్లో ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ 25 to 30, 32 వరకు కూడా బాగుంటాయి. ఆఫ్టర్ ద లేడీ క్రాసెస్ 35 దాటిన తర్వాత ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తగ్గిపోతాయండి. సో అందుకని ముందు కరెక్ట్ ఏజ్కి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ నేను చెప్తున్నాను కదా, డయట్ అండ్ ఎక్సర్సైజ్. ఒకటి కరెక్ట్ డయట్ తీసుకోవడం, న్యూట్రిషియస్ డయట్, గుడ్ ప్రోటీన్. అంటే ప్రోటీన్ ఎంత ఇంపార్టెంట్, కార్బోహైడ్రేట్ అంతే ఇంపార్టెంట్, ఫ్యాట్ అంతే ఇంపార్టెంట్. అంటే కొంతమంది క్రాష్ డైటింగ్కి వెళ్ళిపోతారు, మేము వెయిట్ తగ్గాలండి, క్రాష్ డైటింగ్ ఒక 10 days డైటింగ్ చేసాం, దాని తర్వాత వీఆర్ బ్యాక్ టు నార్మల్. అది కరెక్ట్ కాదు. సో ఏంటంటే ఆప్టిమమ్ హెల్త్, ఆప్టిమమ్ డయట్, కార్బోహైడ్రేట్, ప్రోటీన్, ఎస్పెషలీ కార్బోహైడ్రేట్స్ కూడా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, అంటే సింపుల్ షుగర్స్ కాకుండా, మైదా ఐటమ్స్, రిఫైన్డ్ షుగర్స్ అలాంటివి కాకుండా మన బ్రౌన్ రైస్ ప్రిఫర్ చేయగలిగితే బ్రౌన్ రైస్. జనరల్గా ఇప్పుడు డైట్స్ కూడా చాలా టైప్స్ ఆఫ్ డైట్స్ వచ్చేసాయి. కొంతమంది ఏమో అబ్బా నేను ఈ డైట్ చేస్తున్నాను, ప్రోటీన్ షేక్స్ తీసుకుంటున్నాను, కొంతమంది ఏమో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్స్, సో మెనీ డైట్స్, అవన్నీ హెల్దీ కాదు అంటారా? అంటే క్రాష్ డైటింగ్, క్రాష్ వెయిట్ లాస్ ఎప్పుడూ కరెక్ట్ కాదండి. ఓకే, అంటే నేను ఇప్పుడు డైటింగ్ చేస్తున్నానండి అంటే దేర్ హ్యాస్ టు బి ఏ లిమిట్ కదా. నేను ఒక 10 days డైటింగ్ చేస్తానండి అని అంటారు కొంతమంది, అలా కాదు. కరెక్ట్ డైట్ తీసుకోవడం అంటే త్రూ అవుట్ యువర్ లైఫ్ దాన్ని ఇంప్లిమెంట్ చేసేసుకోవడం. అంతేకాని నేను ఈరోజు 10 days డైటింగ్ చేశానండి, డైటింగ్ చేసేసిన తర్వాత నేను మళ్ళీ జంక్ ఫుడ్ తినేస్తాను, నార్మల్గా ఉంటాను, దట్ డజంట్ హెల్ప్. కరెక్ట్ డైట్ అంటే మనం కరెక్ట్ ఫుడ్ త్రూ అవుట్ అవర్ లైఫ్, అంటే మన లైఫ్లో ఒక పార్ట్ లాగా చేసేసుకోవాలి దాన్ని. వీ కెనాట్ మేక్ ఇట్ లైక్ నేను ఒక 10 days, 15 days, 1 month డైటింగ్ చేస్తాను, 1 month నేను స్ట్రిక్ట్గా ఫాలో అవుతాను, దాని తర్వాత కెన్ ఐ గో బ్యాక్ టు మై నార్మల్ హ్యాబిట్స్? నో, అలా చేయకూడదు. డైట్లో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే లైక్ గోధుమ పిండే ఉందనుకోండి, జల్లించకుండా టూ మచ్ ఆఫ్ అంటే ఫైబర్ తీసేసి అలా కాకుండా ఫుల్గా మీరు పట్టించుకొని గోధుమ పిండి మొత్తంతో ఆటా చేయించుకొని తీసుకోవచ్చు. ఆర్ రాగి, జొన్న, మనం ఏజ్ ఓల్డ్ నుంచి తీసుకునేవి రాగి, జొన్న ఇలాంటివన్నీ మంచి కార్బోహైడ్రేట్స్. ఓట్స్ మంచిది, బ్రౌన్ రైస్ మంచిది. సో ఇలాంటివి ఫాలో చేసుకుంటే మంచిది. అండ్ కార్బోహైడ్రేట్ అంటే రైస్ క్వాంటిటీ తగ్గించుకొని కూరలు, ఆకుకూరలు, మొలకలు అలాంటివి మంచిగా తీసుకోవాలి. అదే. అండ్ లైఫ్ స్టైల్, రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ ఉండాలండి. యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉండే వాళ్ళకి ఉండే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ దేర్ ఆల్వేస్ బెటర్ దాన్ ఏ సెడెంటరీ లైఫ్ స్టైల్ వాళ్ళకి. ఓకే. స్ట్రెస్ లెవెల్స్, అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈ స్ట్రెస్ లెవెల్స్. ఇప్పుడు చాలా మందికి ఫస్ట్ ఉంది స్ట్రెస్ లెవెల్స్ మ్యామ్. అంటే స్ట్రెస్ లెవెల్స్ ఎలా అయిపోతున్నాయంటే, ఫస్ట్ ఇనీషియల్గా మేము అంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళే ఫస్ట్ 1 year ట్రై చేయడం స్టార్ట్ చేసిన తర్వాత 2-3 months అయిన దగ్గర నుంచి దే స్టార్ట్ హ్యావింగ్ ప్రెషర్ ఫ్రమ్ ద ఫ్యామిలీ. అంటే ఇన్నాళ్ళు అయిపోయింది, ఇంకా ప్రెగ్నెన్సీ లేదా, ఇంకా లేదా. సో ఆ స్ట్రెస్ లెవెల్స్ బిల్డప్ అయ్యే కొద్దీ ఎగ్ క్వాలిటీ తగ్గిపోతుందండి. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవాలి. రిలాక్సేషన్ మెథడ్స్, యోగా, మెడిటేషన్ అలాంటివి ఫాలో అవ్వడం చాలా ఇంపార్టెంట్ అండి. సో అండ్ ఆల్సో నెగిటివ్ ఇన్ఫ్లుయెన్సెస్ నుంచి కొంచెం తక్కువ ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలి. అంటే కొంతమంది ఉంటారు మనకు అన్నీ ఉన్నా కూడా దే కీప్ పాయింటింగ్ అనమాట, ఇది లేదా, అది లేదా, అబ్బాయి ఉంటే అమ్మాయి లేదా, అమ్మాయి ఉంటే అబ్బాయి లేడా. సో ఇలాంటివి అంటే ఏంటమ్మా ఇంకా లేదా, ఇలాంటివి కాకుండా పాజిటివ్ మైండ్ సెట్, డోంట్ వరీ అంతా మంచిగానే అవుతుంది, ఇలాంటివి థాట్ ప్రాసెస్ ఉంటే బెటర్ ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, బట్ వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్లీ టైం మ్యామ్? అంటే ఓకే, యూజువల్గా రెగ్యులర్ పీరియడ్స్ ఉండే వాళ్ళకి, అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ రెగ్యులర్ పీరియడ్స్ అంటే 28 to 30 days అంటాం. 28 to 30 days ఉండే వాళ్ళకి 14 days prior to the next period.
అంటే అప్రాక్సిమేట్లీ 14 to 16 డేస్లో ఎగ్ రిలీజ్ అవుతుందండి. ఓకే. సో 2 days ఆన్ ఎయిదర్ సైడ్, మేబీ సే ఫర్ ఎగ్జాంపుల్ 11th day to 19th day అలాగా ఆల్టర్నేట్ డేస్ ట్రయల్ చేసుకోమని చెప్తాం మామూలుగా అడ్వైజ్ అడిగే వాళ్ళకి. సో 10th day to 20th day ఆల్టర్నేట్ డేస్ వితౌట్ ఎనీ ప్లానింగ్ ఆల్సో వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు ఆ డేస్లో ట్రై చేస్తే మ్యాక్సిమం ఛాన్సెస్ ఉంటాయి ప్రెగ్నెన్సీకి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ అండి.